రామచంద్ర గారు చెప్పండి. అంటే నార్మల్‌గా ఏదైనా ఆహారాన్ని తినగానే మనకు ఫుడ్ పాయిజన్ అనేది అవుతుంది. అది ఇమ్మీడియేట్‌గా అయ్యే అవకాశాలున్నాయా? లేదంటే కొన్ని రోజుల తర్వాత కూడా బయటపడి ఈ ఫుడ్ పాయిజన్ అనేది జరిగే అవకాశాలుంటాయా? ఒకటేంటంటే, ఇప్పుడు ప్రస్తుతం యొక్క ట్రెండ్ ఇంతవరకు దాకా వారు మాట్లాడినట్టుగా, ఈ కొత్త కొత్త పేర్లు పెట్టేసేసి రుచుల గురించి పాకులాడుతూ ఉన్నంతసేపు అదేమైతుందనంటే, కడుపులో తినగానే అప్పుడు కడుపు ఉబ్బరమైపోయి, గ్యాస్ ఫార్మేషన్ అయిపోయి, దాంతోటి ఇండైజేషన్ ప్లస్ నెక్స్ట్ ఆ తర్వాత కాన్‌స్టిపేషన్, నెక్స్ట్ మెమరీ కూడా కొంతమందికి లాస్ అయితుంది. నా దగ్గరికి ఎంతమందో పేషెంట్స్ వస్తున్నారు బయట ఫుడ్ తిని. మోస్ట్ ప్రాబబ్లీ అయ్యేంత వరకు మనము తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సే కాకుండా కూడా కొంత యువతని ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసేసి వారంకి ఒకసారైనా కానీ మనం రోడ్ సైడ్ ఉండబడేటువంటి రెస్టారెంట్లని, రోడ్ సైడ్ ఉండబడేటువంటి టీ స్టాల్స్ ని, రోడ్ సైడ్ ఉండబడేటువంటి టిఫిన్ సెంటర్స్ ని పైన నిఘా ఉంచినట్టయితే కొంతవరకు మనము ప్రజలకు మేలు చేయగలుగుతామని చెప్పి నేను భావిస్తున్నాను. కేవలం ఫుడ్ పాయిజనింగ్ అని మాత్రమే కాకుండా మనం చూసుకుంటే గనక ఈ క్యాన్సర్, లివర్, కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ ఆహారాల వల్ల? డెఫినెట్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ మాత్రం హై ఫ్యాటీ ఫుడ్ ఏంటంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ తోటి డెఫినెట్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటే కాదు, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఫుడ్ ఇస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫర్ ఆల్ డిసీజెస్. కాబట్టి మనము ఫుడ్ ని కంట్రోల్ చేసినట్టయితే వచ్చే జబ్బుల నుండి పరిరక్షించబడతా అని చెప్పి నా భావన. మరి చెప్పండి, గతంలో కూడా ఎన్నో రెస్టారెంట్లని క్లోజ్ చేసిన పరిస్థితి, వాటిని సీల్ కూడా వేశారు. కానీ తర్వాత మళ్ళీ అవే రెస్టారెంట్లు పునఃప్రారంభించి గ్రాండ్ వెల్కమ్ అని చెప్పి పార్టీలు పెట్టి మరి ఆ రెస్టారెంట్లు ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి. అంటే గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ తప్పులు జరుగుతున్నాయని గుర్తించాక మళ్ళీ ఎందుకు వాటిని రీఓపెనింగ్కి అటు పర్మిషన్ ఇస్తున్నారు పూర్తిగా? అటు విషయంలో కూడా మనం మాట్లాడాలనుకుంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఏంటంటే అది ఎన్నో రకాలైన మనుషుల యొక్క హ్యాండ్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఒక హోటల్ ని సీజ్ చేసి మనం దానిపైన పెట్టి కోర్టుకు పంపినామంటే కోర్టు డిసైడ్ అయ్యేంత వరకు, కోర్టు దాని యొక్క ఆర్డర్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయకుండానే మర్నాడే పేరు మార్చి, మీరు చెప్పినట్టుగా పేరు మార్చి హోటల్ స్టార్ట్ చేస్తున్నారు. అదే రకమైన ఫుడ్, అదే రకమైన దందాలు చేస్తున్నారు. కాబట్టి దాని గురించి సేఫ్టీ చేయాలనుకుంటే మనమే కాకుండా యువతను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినట్టయితే కొంతవరకు మనము జనాలకు లాభం చేయగలుగుతామని చెప్పి నేను భావిస్తున్నాను. మనం చూస్తే కనుక షాక్ హౌస్ లాంటి రెస్టారెంట్లు కూడా పూర్తిగా అప్పుడు సీల్ చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ అవే రెస్టారెంట్లు అదే పేర్లతోటి అక్కడే మళ్ళీ ఓపెన్ చేసి అవి నడుపుతున్నారు. దీనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇంతవరకు వచ్చినటువంటి మీ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే, ఒక హోటల్ పైన మనం యాక్షన్ తీసుకున్నట్టయితే ఎన్నో రకాలటువంటి ఇబ్బందులని గురి చేస్తున్నారు. ఎవరైతే సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, ఆ తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ, వాళ్ళకు చేతామనే ఉద్దేశం ఉన్నా కానీ ఈ యొక్క కొంతవరకు నాయకత్వం న్యాయం చేయడం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. రాజ్ కుమార్ చెప్పండి. రాజ్ కుమార్.